జై చిరంజీవ మెగాస్టార్ అన్నయ్యకు జై. అన్నయ్య, నిన్ను చూడడం కోసం, నిన్ను కలవడం కోసం ఇప్పుడు కాదన్నయ్య, నా చిన్న వయసులోనే నీ దగ్గరికి వచ్చాను. నేను ఎలానో తెలుసా? 1998 సంవత్సరంలో నిన్ను కలవడం కోసం, కేవలం నిన్ను చూడడం కోసం, కలవడం కోసం 1998 సంవత్సరంలో ఒక ప్రొడ్యూసర్ దగ్గరగా ఆఫీస్ బాయ్గా జాయిన్ అయ్యాను. ఎవరో ఆ ప్రొడ్యూసర్ తెలుసా అన్నయ్య? ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ కె రాఘవ సార్. ఆయన దగ్గర నేను జాయిన్ అయ్యాను. ఎన్నోసార్లు నీ ఇంటి దగ్గరకు వచ్చి పడిగాపులు కాసి నేను వెనక్కి వచ్చాను, నేను చూడలేక, కలవలేక. కానీ ఇంత వయసు వచ్చిన ఆశ మాత్రం నాలో చావలేదన్నయ్య. ఆశ మాత్రం నాలో చావలేదు. ఎందుకంటే కేవలం నేను చూడాలి, నీతో మాట్లాడాలి, నేను కలవాలనే ఉద్దేశమే నన్ను ఎన్ని రోజులు ఇలా ఉంచింది. ఇప్పటికీ నిన్ను మర్చిపోలేకపోతున్నాను. ప్లీజ్ అన్నయ్య, ఒక్క ఛాన్స్, నిన్ను కలిసే భాగ్యం, నిన్ను చూసే భాగ్యం, నీ దగ్గరకు వచ్చి మాట్లాడే భాగ్యం, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నయ్య. అన్నయ్య ప్లీజ్. ఎంతోమంది సోషల్ మీడియాలో మీ దగ్గరకు వస్తున్నారు, అందరినీ మీరు దీవిస్తున్నారు, అందరికీ మీ దగ్గర పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఒక్కసారి నా గురించి ఆలోచించండి. ఒక్కసారి అన్నయ్య, మెగాస్టార్ అన్నయ్య, నా గురించి ఆలోచించండి. లాస్ట్కు ఆఫీస్ బాయ్గా కూడా నేను వెళ్ళాను. ఎందుకో తెలుసా? నిన్ను కలవాలి, నిన్ను చూడాలని. ఇంత వయసు వచ్చినా కూడా ఇంకా నిన్ను చూడాలన్న ఆశ నాలో ఉన్నది. ప్లీజ్. అలాగే ఫ్రెండ్స్, ఇది అన్నయ్య వరకు చేరే వరకు షేర్ చేయండి ప్లీజ్. ఒక వ్యక్తి నిన్ను కలవాలని చిన్నతనం నుంచి నిన్ను తన గుండెల్లో ఆరాధిస్తూ ఉన్నాడు. ఈరోజు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాడని ఒక్క మెసేజ్ షేర్ చేయండి అన్నయ్య దగ్గరికి వెళ్ళి. జై చిరంజీవ.